ओम परब्रह्म परमात्मनमं जगतुत्पत्ति स्थिति प्रलयकराय ब्रह्म हरिहराय त्रिगुणात्मने सर्व कवितिगानि दर्शया दर्शया दत्तात्रेय नमिदंतरि सिद्धि गुरु 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 स्वहं ओम नमः शिवाय हर हर महादेव యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు। ఈ సంవత్సరం పరాభావ నామ సంవత్సర 2026 జూన్ నెల రాశి ఫలితాల గురించి మనం ముందుగా తెలుసుకుంటున్నాం। మేషరాశి, ఈ మేషరాశి గల వాళ్ళ విధాన సంకల్ప బలాలు ఎలా ఉంటాయని ఈరోజు మనం ముందుగా తెలుసుకోవాల్సిన విషయం। అందులో ఈ మేషరాశి గల వాళ్ళకి ఆదాయం 6, ఖర్చు 3 భాగాలు, రాజ్యపూజితం 4, అవమానం 2। అంటే ఈ రాశిలో వీళ్ళకి అష్ట కష్టమైన పనులకు కూడా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా దారుణంగా కొన్ని విభేదాలతో కొన్ని వాదనలతో కూడుకున్న ఒక ప్రయత్నం జరగబోతుంది। ఎందువల్ల అంటే అది మీరు రేపు చేయాల్సిన పని గురించి ఈరోజు ముందుగా చెప్పి చేసేదాని వల్ల, లేకుంటే మీ విషయాలు బయటి వాళ్ళకి చెప్పడం వల్ల కుటుంబ సమస్యల్లో కూడా కొన్ని కలహాలు రావడానికి అవకాశం కంపల్సరిగా ఉంటుంది। ఆ భగవంతుడి సంకల్పపరంగా మీరు ఏ కార్యం చేసినా కార్యం కొన్ని కలిసి రావాలి అనుకున్నప్పుడు దగ్గరకు వచ్చి కొన్ని దూరం అయిపోతుంటాయి। కొన్ని సమస్యలకి పరిష్కారం దొరకదు, కొన్ని సమస్యలకి మనం ఎత్తుక్కుంటూ పోతేనే దానికి సమాధానం దొరుకుతుంది। అయితే ఈ రాశి గల్ల వాళ్ళు చదువుకునే వాళ్ళు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది। గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా వరకు వాళ్ళకి ఆదాయ పరిస్థితులు కొన్ని తక్కువగా ఉంటాయి। అదేవిధంగా వీళ్ళు సమయాన్ని ఎక్కువగా వేస్ట్ చేస్తుంటారు। కాలం అనేది చాలా పరిమితమైనది, ఆ పరిమితమైన వ్యవధిలోనే మనం పని చేసుకుంటూ పోతే మనకు అనుకునే ప్రతి ఒక్క పనిలో కూడా మంచి సబ్జెక్టులు దొరుకుతాయి, మంచిగా మనకి అన్ని విషయాల్లో కూడా ముందడుగేసే అవకాశం 100% ఉంటుంది। ఇందులో కుటుంబంలో కూడా కొన్ని చికాకులు ఏర్పడుతుంటాయి। ఈ రాశి గల వాళ్ళు ప్రతి ఒక్క విషయంలో గొడవలు, చికాకులు భార్య భర్తల మధ్య కావచ్చు, లేకుంటే అత్తాకోడళ్ళ మధ్య కావచ్చు, లేకుంటే కుటుంబ పరంగా ఏదో ఒక వివాదం మొదలైపోయి వాళ్ళకి ఏదో ఒక చికాకులు ఏర్పడి వాళ్ళ ఇంట్లో సమస్యలకి ఎక్కువగా దారి తీసేదానికి అవకాశం ఉంటుంది। అదేవిధంగా వ్యాపారస్తులు అయితే మాత్రానికి వ్యాపారాలు అధికారంలోకి ముందుకు రావు, సంపాదన తగ్గిపోతుంది, పెట్టుబడులు ఎంత పెట్టినా కూడా ఆ వ్యాపారానికి అభివృద్ధి చెందేది తక్కువగా ఉంటుంది। ఇకపోతే ఉద్యోగస్తులు ప్రమోషన్ కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు, లేకుంటే వాళ్ళకు మంచి సబ్జెక్టు ఒక తీసుకొని ఒక ముందుకు వెళ్ళాల్సిన ఒక ఆలోచనలు కూడా వాళ్ళకు ఉన్నా కూడా ఈ సంవత్సరంలో ఈ యొక్క రాశి గల వాళ్ళకి కొంచెం నిదానంగా జరిగే అవకాశాలు ఉన్నాయి। అతి తొందరపాటులో ఏ విషయాన్ని మనం ముందుగా ఆలోచిస్తే అన్నీ జరగవు। ఒక్కొక్క సబ్జెక్టుని బట్టి, ఒక్కొక్క సంకల్ప బలాన్ని బట్టి, దాంతోపాటు సమయాన్ని బట్టి కూడా మనం ప్రతి ఒక్కదాన్ని వేస్ట్ చేయకోకుండా ముందు అడిగేస్తే ఈ రాశి గల వాళ్ళకి ఈ సంవత్సరంలో మే నెలలో 25వ తారీఖు నుంచి వీళ్ళకి భవిష్యత్తు పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, తర్వాత వాళ్ళకి పర్సనల్ విషయాల్లో కావచ్చు, దేనికైనా సరే ముందడుగేసి ప్రతి ఒక్క పని కార్యక్రమాన్ని సంపూర్ణంగా నడిపించే అవకాశం ఈ రాశి వాళ్ళలో కంపల్సరీగా కనబడుతుంది। కానీ మీ చేతుకుంట లక్ష్మిని ఎవరికి అప్పుగా ఇచ్చినా, ధర్మంగా ఇచ్చినా తిరిగి అవకాశానికి మళ్ళీ రాదు। అదేవిధంగా రుణాల బంధం రూపేణా పశుపతిలే సూతాలయ అంటే దీని అర్థం ఏంటంటే అంటే ముఖ్యంగా మీరు ఒకరికి రుణపడి ఉన్నారనుకోండి, ఆ ఒక్క సంకల్ప బలం ఏదో ఒక రూపంలో ఆ ఖర్చు మీకు ఇంట్లో తగులుతూనే ఉంటుంది। ఆ రుణాల బంధాన్ని తీర్చుకోవాలంటే మీరు వాళ్ళ దగ్గర నుంచి సహాయం పొందినప్పుడు మీరు ఖచ్చితంగా మీ నుంచి ఏ ఒక్క సహాయం అనే వాళ్ళకి అందజేస్తే 100% మీకు అన్ని విషయాల్లో మీకు మంచి అమృతమైన గడియలు ఏర్పడతాయి। ఇక కుటుంబ పరంగా పిల్లల యందు కానీ, చదువుల యందు కానీ, వ్యాపారాల యందు కానీ, లేకుంటే విదేశ ప్రయాణాల యందు కానీ, బిజినెస్ల యందు కానీ, పెట్టుబడుల యందు కానీ ఏ విధంగా చేసినా కూడా ఈ సంవత్సరంలో కొద్దిగా అవకతవకలుగా ఉంటుంది। అంటే ఎగుడు దిగుడులాగే ఉంటుంది తప్ప ఎదుగుదల అంత ముందుగా రాదు। అదేవిధంగా ఈ రాశి గల వాళ్ళు వినాయకుడిని అంటే గణపతిని పూజించాలి। వక్రతుండ వినాయకుడు, పంచముఖ వినాయకుడిని పూజిస్తే కంపల్సరిగా వీళ్ళకి ఈ రాశి గల వాళ్ళకి మంచి అవకాశం అనేది ఉంది। భవిష్యత్తులో మంచి దారి కనబడుతుంది। ఎటువంటి సమస్య అయినా కూడా కొన్ని ఆ ఒక్క వినాయక సంకల్ప ద్వారా పూజల ద్వారాగా కొన్ని విముక్తి అవుతాయి। కొన్ని అయితే నరమానవుడు సూపుల్లో పడిపోయిన ప్రాబ్లాలు కూడా కొన్ని ఉంటాయి। అలాంటి వాళ్ళకు కూడా చిన్న చిన్న పరిష్కారాలు ఉంటాయి। అవి మీరు ఎక్కడున్నా కూడా మమ్మల్ని ఈ కాల్స్ ద్వారాగా మమ్మల్ని తెలుసుకొని మీరు కనుక్కోవచ్చు। అదేవిధంగా మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక్కసారి
ఈ గురువు గారిని సంప్రదించి ఈ కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. మీకు అన్ని విధాలుగా మంచి జరిగి మీకు ఇక్కడి నుంచే మీకు మంచి సొల్యూషన్ అందించి మీ భవిష్యత్తులో ఎటువంటి చెడు మార్గం అనేది లేకుండా మంచి భవిష్యత్తుగా నిలబడి మీకు రాశి ఎందును కానీ నక్షత్రం ఎందు కానీ ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీకు ఆ సందేహాల ద్వారాగా మీకు ఆ ప్రాబ్లాన్ని కూడా క్లియర్ చేస్తా. అదేవిధంగా మీకు వ్యాపారంలో కానీ లేదా కళ్యాణ విషయాల్లో కానీ ఉద్యోగ విషయాల్లో కానీ సంపాదన విషయంలో కానీ ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీకు మంచి భవిష్యత్తు అందేలాగా మీకు అన్ని విధాలుగా మంచి జరిగేలాగా నీకు ఇక్కడి నుంచే మీకు చెప్తాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమ శివాయ. ప్రతి ఒక్క విషయానికి భగవంతుడు మనకి దైవ బలం ఉంది. అది హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరికైనా సరే ఎవరు నమ్ముకునే దైవ బలం వాళ్ళదే. ఆ దైవ బలాన్ని నమ్ముకున్న వాళ్ళు నా దైవం గొప్ప నీ దైవం గొప్ప అనేది కాదు. మనం నమ్ముకున్న సంకల్ప బలం ప్రకారం మన దైవాన్ని మనం నమ్ముకొని మన పనిని చేస్తున్నాం. అదే దాంట్లోనే ఆ పనిలోనే మీకు దేవుడు కనిపిస్తాడు. ఆ దైవ బలమే మిమ్మల్ని అన్ని విషయాల్లో ముందుకు తీసుకెళ్లే ఒక సంకల్ప బలం. అయితే దీంతో పాటు ధనాన్ని కూడా మనకి ముఖ్య కారణం. ధనం అనేది ప్రతి ఒక్క మనిషికి ఇంపార్టెంట్. ధనం లేనిది ఈరోజు ఏ ఒక్క కార్యాన్ని మనం చేయలేం. అదేవిధంగా ధనం సంపాదించి దానిని మిగలబెట్టుకునేది కొంతమందికి తెలియక కొన్ని ఇబ్బందులు పడుతున్నారు, కొన్ని కష్టాలు పాలవుతున్నారు, కొన్ని అప్పులు పాలవుతున్నారు. కొంతమంది అయితే ఉన్నది బాగొట్టుకొని అది లేని దాని గురించి ఎత్తుకుంటూ తిరుగుతున్నారు. ఇలాంటి వాళ్ళకి ధన సంకల్పం గురించి ధన వశీకరణ, జన వశీకరణ, తర్వాత అదృష్ట వశీకరణ అనే ఒక సంజీవులు ఉంటాయి. వాటిని మనం భద్రాచలం అడవుల్లో కానీ, తర్వాత గృహ సంకల్పంలో కానీ, శ్రీశైలంలో కానీ ఇలాంటి కొన్ని సంజీవులు మనకి దొరుకుతాయి. అలాంటివి మనం తెప్పించేసి ఆ 3 సంజీవులు మనకి ప్రతి ఒక్క మానవుడికి ఇంపార్టెంట్. ఆ 3 సంజీవుల్ని ఒక నల్ల గుడ్డలో పసుపు కుంకుమ వేసి అందులో 3 తెల్లటి గవ్వలేసి ఈ 3 ఒక సంజీవులను అందులో పెట్టి మనం బీరువాలో పెట్టుకుంటే ధన సంకల్పం, తర్వాత మీరు అనుకున్నట్టుగా జనాకర్షణ, తర్వాత మీరు ఏ కార్యం చేసినా ఆ ధనం మీకు నిలబడిపోయి ఆ కార్యాన్ని సిద్ధిపడేలాగా చేసేదే ఈ ధన వశీకరణ సంకల్ప బలం. ఇది దీన్ని మీరు ఖచ్చితంగా మీరు సంపాదించుకొని మీరు తెచ్చిపెట్టుకుంటే మీకు మంచిది. అదేవిధంగా కుటుంబంలో కొంతమందికి వ్యాపారస్తులు కానీ లేకుంటే గృహస్థితులు బాగలేని వాళ్ళు కానీ ఆరోగ్యాలు బాగలేని వాళ్ళు కానీ కొన్ని సమస్యలు ఉంటే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించి దానికి తగినట్టుగా కాపర్తో చేసింది, అది సంస్కృతములు ఉంటాయి బేజక్షరాలతో, దాంతో చేసి వాటి గురించి ప్రత్యేకంగా చేస్తాను. అవి చేపిచ్చేసి మీ ఇంటి ఆధ్వర్యంలో పెట్టుకుంటే మీకు దృష్టి దోష శనిగ్రహాలు ఎటువంటి మీ స్థానానికి సంభవించవు. తర్వాత అదేవిధంగా మీకు అష్టైశ్వర్య మనోసిద్ధి భోగభాగ్యాలు కలిగేటట్టుగా మీకు ఆ కాపర్తో చేసిన తాయిత రూపంలో అది మీ ఒంటి మీద ఉండేలాగా చేసుకోవాలి. లేదు మీ స్థాన బలంలో పూజా మందిరంలో పెట్టుకొని పూజించేలాగా చేయాలి. కంపల్సరిగా ఇలాంటివి చేస్తే మీకు ఆయురారోగ్యం, అష్టైశ్వర్యం, మనోసిద్ధి, కుటుంబము, ధనధాన్యము, అప్పుల బాధలు తీరిపోయి ఆ భగవంతుడు మీకు అన్ని విధాలుగా మీరు నమ్ముకున్న దేవుడు మీకు ఎన్నెనకాల నిలబడి ముందు దారి చూపించేలాగా నేను మంచి పరిష్కారాన్ని అందిస్తాను. నమ్మకంతో నాకు కాల్ చేయండి. ఖచ్చితంగా మీకు సంపూర్ణమైన భవిష్యత్తు దొరుకుతుందని. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.